హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. నేను ఇప్పుడైతే ఒక సింపుల్ హెయిర్ స్టైల్ చాలా చాలా ఈజీగా వేసుకునే హెయిర్ స్టైలు చూడ్డానికి కూడా చాలా క్లాస్‌గా ఉంటుందండి. అలాంటి హెయిర్ స్టైల్ చూపిస్తాను. బటర్‌ఫ్లై లాగా ఉంటది చూడ్డానికి కూడా. మనమైతే బయట ఫ్యాన్సీ స్టోర్‌లోకి వెళ్ళినప్పుడు రకరకాల హెయిర్ బ్యాండ్స్ తెచ్చుకుంటాం కదా! డిజైన్స్. అలా కాకుండా మనము రియల్ హెయిర్‌తోనే డిజైన్స్ చేసుకోవచ్చనమాట. అందులో ఒక డిజైను ఇలా చూపిస్తున్నానండి. ఫస్ట్ అయితే ముందర అటు సైడ్, ఇటు సైడ్ కొన్ని హెయిర్స్ తీసుకొని అల్లుకోవాలి. ఇంకా ఎలా అల్లుకుంటామో తెలుసు కదా! అలా అల్లిన తర్వాత 2 దానిలకి హెయిర్ బ్యాండ్ పెట్టేసేయాలనమాట. అలా పెట్టేసి కొంచెం టైట్‌గా పెట్టేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ అటు సైడు, ఇటు సైడు కొన్ని హెయిర్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుందండి. అంటే ముందు నుంచే రావాలి అవి కూడా. వీడియోలో చూస్తే అర్థమవుతుంది. చూడండి అలా హెయిర్ అయితే తీసుకోవాలి మళ్ళీ. ఇవి అల్లాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ రెండిటికి హెయిర్ బ్యాండ్ పెట్టేస్తే సరిపోతుంది నీట్‌గా దువ్వుకునేసి. ముందు అల్లినవైతే 2 హెయిర్ బ్యాండ్ పెట్టాం కదా! అవి కిందకే ఉంటాయి. వాటి పైన మనం హెయిర్ బ్యాండ్ పెట్టుకోవాలి మళ్ళీ. అలా బ్యాండ్ వేసేసిన తర్వాత మనం హెయిర్ ఒకవేళ అటు ఇటుగా ఉంటే దువ్వుకోవచ్చు. మనం సెకండ్ టైమ్ హెయిర్ బ్యాండ్ పెట్టాం కదా! ఆ హెయిర్‌కైతే మనం ఇంకొక హెయిర్ బ్యాండ్ పెట్టుకోవాలి. కొంచెం డౌన్‌కి కిందికి హెయిర్ బ్యాండ్ పెట్టుకోవాలనమాట. అలా పెట్టేసిన తర్వాత అవి 2 హెయిర్ అటు ఇటు అనాలి మధ్యలో. మధ్యలోకి ఓపెన్ చేసి ఈ హెయిర్‌ను కింద నుంచి ముందుకు వేసుకోవాలనమాట అందులోంచి తీసి. అలా ముందుకు తీసేసుకోవాలి. ముందు మనము ఫస్ట్ హెయిర్ బ్యాండ్ పెట్టాం కదా! అల్లిన దానికి అది వచ్చి ఇందులో తీసుకోవాలి. ఈ మధ్యలో తీసుకుంటే సరిపోతుంది. తీసుకొని దాన్ని పైకి మనం అల్లాం కదా! అందులో అందులోంచి కిందికి రావాలన్నమాట. చూడండి నేనైతే ఎలా తీస్తున్నానో మీరు గమనిస్తే అర్థమవుతుంది. చూసారా అక్కడ ఒక నాటు వేసినట్టుగా టైట్‌గా వస్తుంది. దాన్ని అలానే టైట్‌గా పట్టుకోవాలి మనం హ్యాండ్‌తో. పట్టుకున్న తర్వాత సెకండ్ టైమ్ మనం హెయిర్ బ్యాండ్ పెట్టాం కదా! మూడోది అది ఇట్లా పైకంటే కింద నుంచి మనకు ఫ్లవర్ లాగా, బటర్‌ఫ్లై లాగా వస్తుందండి. ట్రై చేయండి. చాలా బాగొస్తుంది. నేను ఫస్ట్ ట్రై చేసి తర్వాతనే వీడియో తీశాననమాట. ఎలా వస్తుందో చూద్దామనేసి ట్రై చేశాను. బాగొచ్చింది. అందుకే వీడియో తీసి మళ్ళీ నేను లాంగ్ వీడియో పోస్ట్ చేద్దామనుకుంటున్నాను. ఆల్రెడీ షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను. అందులో సరిగా అర్థమవుతుందో కాదో అనేసి లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి. మనకు కావాలనుకుంటే మళ్ళీ జడ వేసుకోవచ్చు. లేదనుకుంటే అలానే హెయిర్ వదిలేసుకోవచ్చండి. చూడండి ఎంత బావుందో. చాలా బావుంది కదా! మనకలా హెయిరు వదిలేసుకోకూడదనుకుంటే హెయిర్ బ్యాండు ఒకటి వేసుకోవచ్చు కింద. లేదంటే అల్లేసుకొని కూడా జడ వేసుకొని అలా కూడా వేసుకోవచ్చండి. బావుంటుంది. థ్యాంక్ యూ.